ప్రాణం పెట్టిన ప్రభువుకి ఏమి రుణం తీర్చుకుంటాము? ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. నా మట్టుకు నేను భక్తి సాధన చేస్తాను. నా భర్త ఏమన్నా, నా అత్తమామలు నా ప్రేమను నటనగా చూసినా, నా బిడ్డలు చేతకానితనం అనుకున్నా, నన్ను నమ్మినా నన్ను నమ్మకపోయినా, పూలు జల్లినా రాళ్ళెత్తిపోసినా, దేవా ఇదిగో ఈ రోజు నుంచి నీ కొరకు నేను బ్రతుకుతాను. అవమానమును కాని, ఘనతను కాని, లేమిని కాని, కలిమిని కాని, ఒంటరితనాన్ని కాని, ఇలా పరిస్థితులు ఎలా మారిపోతున్నా మరణం వరకు నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను. నీ కొరకు ఆత్మల రక్షణార్థమై నేను నడుం కట్టుతాను. ఈ జీవితానికి నీకు ఇచ్చేస్తాను. ఇన్నాళ్ళు నా కొరకు నేను బ్రతకాను, ఇక మిగిలిన శేష జీవితాన్ని నీకిచ్చేస్తాను. చిత్తాన్ని భూమి మీద ఎవరు నెరవేర్చినా నెరవేర్చకపోయినా నేను సంపూర్ణంగా నెరవేరుస్తాను. నేను మారతాను. అనేక మంది మారడానికి కృషి చేస్తాను. ఎంతమంది తీర్మానం తీసుకుంటారు ఇలా?